తెల్లారు లెగిస్తే మనకంటూ క్రమశిక్షణ ఉంటుంది. ఏం క్రమశిక్షణ అది? దేనితో తెల్లారుతుంది మనకి? కొంతమంది తెల్లారు లేచకుండానేమో కొంతమంది పాత్రలు చూస్తారు. ఏ వంట వండాలా, ఏ కూర వండాలా, ఈ క్రమశిక్షణలు ఉంటాయి మనకి. తెల్లారు లేచిన వెంటనే ఒక క్రమం ఉండదు. ఒక ప్రార్థన అనేటువంటి క్రమం, దేవునితో మాట్లాడేటువంటి క్రమము ఉండదు. బాగున్నప్పుడు మాత్రం దేవుడు మనకు అవసరము లేనిది. బాగోలేనప్పుడు మాత్రం మంచి క్రమశిక్షణ పాటిస్తాం. మంచి క్రమశిక్షణ ఎవరు చెప్పక్కర్లేదు నీకు. ఎక్కడికి వెళ్ళిపోతావు? ప్రార్థనకి వెళ్ళిపోతావు, ఏడ్చేసి మరీ ప్రార్థన చేస్తావు. మంచి దుఃఖం వస్తుంది అప్పుడు నీకు. ఎప్పుడు ఏడుస్తావు నువ్వు? బాగాలేనప్పుడు ఏడుస్తావు. బాగున్నప్పుడు ఏడవు. ఎవరితో ఏడుస్తామంటే అందరితో కలిసి ఉలుకు పలుకులతో మాట్లాడుకుంటాం. ఇది కాదు. బాగోలేనప్పుడు ఏడుచావు కదా, బాగోలేనప్పుడు కూడా ఏడు దేవుడి దగ్గర. ఇంకెప్పుడు నవ్వుతుంటానే ఉంటాయి నువ్వు. అర్థమవుతుందా? క్రమాన్ని అలవాటు చేసుకోవాలి.